అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కడప వెళ్లి అక్కడ డిఎస్పీని పిలిచి మురళీ నాయక్ వచ్చేది మేమే, ఈ ప్రభుత్వం 2 నెలలు ఉంటుందో 4 నెలలు ఉంటుందో మళ్ళీ వచ్చేది మేమే, ఎక్కడున్నా నీ సంగతి తెలుస్తాం అని హెలీప్యాడ్ లో అందరి ముందు వార్నింగ్ ఇచ్చారు. ఇది మొదటిసారి కాదు. మాజీ ముఖ్యమంత్రి అయ్యుండి బహిరంగంగా పేరు పెట్టి పిలిచి వార్నింగ్లు ఇచ్చి ఈ సంగతి తెలుస్తాం అంటుంటే అది బెదిరించినట్టు కాదా? ఈ పోలీసులు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఒకటే చెప్తున్నా, రేపు కూడా మీరు ఆ బట్టలు వేసుకొని నా దగ్గర పనిచేయాలి. మిమ్మల్ని కూడా బొక్కలో పెడతా. ఒక్క నిమిషం పని నాకు నీ మీద పురుగొల్పాలంటే. వీళ్ళు కూడా సంఘ విద్రోహ శక్తులే ఈ పోలీసులు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ప్రతి ఒక్కరిని ఏ ఒక్కరిని వదలం. కాళహస్తిలో సిఐ అంజు యాదవ్ వ్యవహారం ఫైర్ అయ్యారు పవన్ కళ్యాణ్. ఒక పోలీస్ అమితమైన ఉత్సాహం. పోలీసులు మీ గాలి కూడా తీస్తా, జాగ్రత్తగా ఉండండి. పోలీసులు బండాకారు మంచిది కాదు, బండిపోనండి. మా సాంగ్ని ఇట్లా చెప్పడానికి మీకు అధికారం లేదు. సీఎం గారు బీ కేర్ఫుల్. తమాషాగా ఉంది మీకు. పత్రికా స్వేచ్ఛ ఏమైంది? ఏమైపోతుంది మీకు? మీ కాకి బట్టలే సిగ్గుపడతాయి. డిఎస్పీ గారు, పోలీసులకైనా బుద్ధైనా ఉండాలి కదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా.